నమస్తే వనితా టీవీ ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. తెలుగు వారందరూ చేసుకునే అతిపెద్ద పండుగలలో ముఖ్యమైనది దసరా పండుగ. ఆ దసరా పండుగని మరింత కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా చేసేవి దాండియా మరియు గర్బా ఈవెంట్స్. మనం ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ లోని దాండియా ఈవెంట్ కి అయితే వచ్చేసాము. ఇక పదండి చూద్దాం ఇక్కడ దాండియా ఈవెంట్స్ ఎలా జరుగుతుంది. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతం దేవి పతిమ్మే కురుతే నమః. ఈరోజు దసరా నవరాత్రుల్లో 4వ రోజు. ఈరోజు అమ్మవారిని కాత్యాయని రూపంలో అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శిస్తే సకల పాపాలు తొలగుతాయని, సర్వ శుభాలు కలుగుతాయని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్లో 51 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహాన్ని భక్తుల కోసం అంటే ఈ దాండియా ఆడేవారి కోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళను అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఈవెంట్ లో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్. హాయ్, మీ పేరు? ప్రసన్న. మీరు ఫస్ట్ టైం వస్తున్నారా? అవునండి. వీళ్ళంతా మీ ఫ్రెండ్సా? yes, వాళ్ళు ఎప్పుడు ఉంటారంట, సో సజెస్ట్. ఓకే, సో యు ఆర్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. yes. హాయ్. హాయ్, మీరు ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ టైం. సో ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడే స్టార్ట్ చేసాం, బాగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం. సో ఇక్కడ వైబ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పటికైతే పర్లేదు, బాగానే ఉంది. హాయ్. హాయ్, మీ పేరు? భార్గవి. ఓకే, మీరేమన్నా డ్రెస్సింగ్ ఇలా దాండియాకి ఇలా ఉండాలి అని ఏదన్నా ప్లాన్ చేసుకున్నారా? స్పెషల్గా ఏం ప్లాన్ చేసుకోలేదు. యాక్చువల్గా ఇలా డ్రెస్అప్ అవ్వాలని చెప్పేసి మేము కొంచెం అంటే ప్రిపేర్ అయ్యి మరి ఇలా రెడీ అయ్యి వచ్చాము. హోప్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరండి? అనూష. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఫ్యామిలీయా, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే, దాండియా కోసం స్పెషల్గా ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైనింగ్ అవసరం లేదు, వైబ్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా స్టెప్స్ వచ్చేస్తాయి అంటారు. మ్యూజిక్ ఉంటే కాలాగదు, డాన్స్ వేసేస్తాం. సో వైబ్ సరిపోతుంది దాండియాకి అంటారు. సో ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ మేము వస్తూ ఉంటాము, ఇక్కడికి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
చూస్తే కనుక అందరూ కలర్ఫుల్ డ్రెస్సెస్లో చాలా అందంగా కనిపిస్తున్నారు. యువతి యువకులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. ఎందుకంటే ఈ దాండియాకు వయసుతో సంబంధం లేదు. ఆడవాళ్ళైతే గాగ్రా చోలీల్లో, మగవాళ్ళైతే కేడియా లేకపోతే కుర్తా పైజామాల్లో చాలా అందంగా ఇక్కడ నృత్యాలు చేస్తున్నారు. దాండియా ఎంజాయ్ చేస్తా ఒక గ్రూప్ మొత్తం మనకి కనిపించారు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం రండి. హలో సార్. Hello, good evening. Where are you from? I'm from Gujarat. Yeah. Is this your family or friends? ये मेरा पूरा family है, मैं family के साथ आया हूँ. Are you attending here for every year? Sir, yes, no, this is my first time. कब से आप सीख रहे हो गरबा और दांडिया? मेरे को डांडिया और गरबा दोनों सीखता हूँ, टोटल आइटम्स खेलने के लिए. बचपन से? Sorry. From your childhood? Yes, from my childhood. I'll take it. So is this your family? Yes, this is my family. Thank you, sir. ఇప్పుడు మనతో పాటు టాస్క్ ఫోర్స్ సిఐ ఉన్నారు. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళని కనుక్కొని సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ మీ ఫ్యామిలీ? చాలా బాగుంది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇది కూడా చాలా మంచిగా ఉంది. మేము కూడా ఫ్యామిలీతో వచ్చామంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నడుస్తుంది కానీ ఇప్పుడు ఇక్కడ మన ఒక స్పెషల్ పాన్ షాప్ కి వచ్చాం. ఇక్కడ వీళ్ళ స్పెషల్ ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. హలో సార్. హలో మేడం. మీ పేరు? రాహుల్ శర్మ. జై శ్రీరామ్ అందరికి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను అత్తాపూర్లో ఉంటాను. ఓకే, మీ పాన్ షాప్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నా గ్రాండ్ ఫాదర్ నుంచి నడుస్తుంది ఇది. మా ఇంటి నుంచి ఇది స్పెషల్ ఉంది. ఇక్కడ ఐస్ పాన్ ఉంది, పాన్ లడ్డు ఉంది, వెరైటీ పాన్ ఉంది, వెరైటీ ఫ్లేవర్స్ ఉంది మన దగ్గర. యాక్స్ ఉంది, చందన్ ఉంది మన దగ్గర, స్ట్రాబెరీ ఉంది, వాటర్ మిలన్ ఉంది. and 11 flavors we have in this stall. I have many flavors, but in this stall we have came with 11 flavors and a special in ice pan. You have to try once ice pan. చూసారు కదా, ఇది ఇంత డిఫరెంట్ గా ఉంది. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూసి వాళ్ళకు కూడా మనం చెప్దాం. సో మనం దీన్ని తినకూడదు, ఫస్ట్ సైడ్ న పెట్టుకోవాలి, అంతేనా?
ఓకే. ఓ మై గాడ్, ఇట్ వాస్ సో కూల్. ఇది మనకు ఒక ఛాలెంజ్ అంటండి, ఇది నోట్లో పెట్టుకొని ఎట్లా ఉండాలి అనేది. You have seen like a smoke pan, fire pan. This is ice pan. You never seen in Telangana. There is no chemical in this pan. ఓకే. Everything is natural. ఇక్కడ ఈవెంట్ కి దాండియా మాత్రమే కాదు, ఇక్కడ పాన్ కూడా చాలా స్పెషల్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇది వాళ్ళు హ్యాండ్ మేడ్ అంట, ఇండియాలో నెంబర్ 1 అంటున్నారు. ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయండి. మిగతా స్టాల్స్ లో కూడా చాలా మంది జనాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాండియా అయితే 2 స్టిక్స్ పట్టుకొని మ్యూజిక్ కి తగ్గట్టుగా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళ డ్రెస్సెస్ కి తగ్గట్టుగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని లేకపోతే గవ్వలతో చేసిన స్పెషల్ జ్యువెలరీని ఆడవాళ్ళు ధరించడానికి ఇష్టపడతారు. ఇక్కడ వాళ్ళు డాన్స్ చేస్తుంటే వాళ్ళ జ్యువెలరీ కూడా వాళ్ళ అందాన్ని రెట్టింపు చేస్తుందంటే మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక్కడ మనం చూద్దామా అందరూ కలర్ఫుల్ డ్రెస్సెస్ లో ఎంత అందంగా రెడీ అయి ఉన్నారు. కొంతమంది మహిళలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు దాండియాని. వాళ్ళతో మాట్లాడి చూద్దాం వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్. హాయ్ అండి. మీ పేరండి? మానస. ఓ నైస్ నేమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షునగర్ నుంచి వచ్చాము. ఇక్కడ ఈవెంట్ ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్ చేస్తున్నాము. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా వేరే ఈవెంట్ ఏమన్నా, బట్ దాంతో కంపేర్ చేసి చాలా బాగుంది. అండ్ రెయిన్ కూడా వస్తుంది కదా, ఓపెన్ ఎయిర్ లో చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఫ్రెండ్స్ తో వచ్చారా ఫ్యామిలీతో వచ్చారా? ఫ్రెండ్స్ తో వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? వైష్ణవి. వైష్ణవి. ఓకే. మీరు ఇక్కడ ఈవెంట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా. మాకు ఈవెంట్ తో పాటు రెయిన్ కూడా చాలా సహకరిస్తుంది. రెయిన్ డాన్స్ లాగా ఉంది. ఓకే. ఇక్కడ ఈవెంట్ లో మీకు చాలా బాగా నచ్చింది ఏంటి? ఇక్కడ ఫోటో బూత్ పెట్టారు, ప్లస్ డీజేతో పాటు లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. సో వి ఎంజాయింగ్ అలాట్. అండ్ దుర్గామాత విగ్రహం అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇస్తున్నారు. సో చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్ గా ఉంది లైవ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేవి. సో తీసుకుందాం అనుకుంటున్నాము. అది ఓపెన్ ఎయిర్ లో ఈవెంట్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా రెయిన్ కూడా పడడం వల్ల రెయిన్ డాన్స్ లాగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ ఫుడ్ స్టోర్స్ కూడా చాలా ఉన్నాయి కదా, ఇక్కడ ఫుడ్ స్టోర్స్ లో ఏదైనా ఫుడ్ ట్రై చేశారా? ఇంతకు ముందు వస్తుంటే వడపో తిన్నాము అక్కడ, అండ్ ఇంతకు ముందు అక్కడ పాస్తా తిన్నాము. అంతే, ఇంకేం ట్రై చేయలేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మహిళలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ఫుల్ డ్రెస్సెస్ లో వచ్చి లైవ్ మ్యూజిక్ తో ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
కన్వెన్షన్లో దాండియా ఈవెంట్ని ఇక్కడైతే యువతి యువకులు పిల్లలు పెద్దలు అందరూ మ్యూజిక్కి తగ్గట్టుగా స్టెప్పులు వేస్తూ ఆడి పాడుతున్నారు. కలర్ఫుల్ డ్రెస్సెస్లో లైవ్ బ్యాండ్ మ్యూజిక్తో బాలీవుడ్ రీమిక్స్ సాంగ్స్తో పాటలకు స్టెప్పులు వేయడంతో పాటు ఈ ఓపెన్ ఎయిర్లో వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. స్టాల్స్లో ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. 9 రోజుల పాటు జూబ్లీ హిల్స్ కన్వెన్షన్లో జరిగే ఈ దాండియా ఈవెంట్లో మీరు కూడా ఒకరోజు పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం. మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి తెగ ఎంజాయ్ చేశాం. మీరు కూడా రండి, ఈ ఈవెంట్ని ఆస్వాదించండి.